నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ప్రభాత కమలం వీక్షిస్తున్న మిత్రులందరికీ నమస్సుమాంజలు. ధర్మపురి క్షేత్రంలో జరిగిన రామరాజ్య స్థాపన న్యాస కార్యక్రమంలో మొదటి భాగంలో ధర్మపురి ఆలయ విశేషాలను, ధర్మధ్వజ ఆవిష్కరణ, శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ, రాముని భజనతో ఆలయ వీధుల్లో సంచారం చేస్తూ సమావేశ మందిరాన్ని చేరడం చూశాము. ఈరోజు రెండవ భాగంలో కుమారి సాత్విక నృత్య ప్రదర్శన, మల్లెల మహాలక్ష్మి ప్రసాద్ గారిచే సుందరకాండ గేయ రూపంలో, చిన్నారి తనిష్క ఎంతో మధురంగా పాడిన రామకథ సంస్కృత శ్లోకాలతో, స్వామి నిత్యానందజీ శ్రీరామునిపై స్వయంగా రచించి పాడిన పంజాబీ గేయం, గోమాత గురించి ప్రత్యేకంగా 1000 ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ బుక్లో చోటు చేసుకున్నాం. ఇక్కడ వీరి పేరును మిస్ అయ్యాము, క్షమించగలరు. వారి నృత్యాన్ని మరియు శ్రీమతి గాయత్రి గారి బృందంచే తక్కువేమి మనకు అనే రామదాస సంకీర్తన చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తూ మరి కార్యక్రమంలోకి వెళ్ళి వీక్షిద్దామా? కుమారి సాత్వికని నృత్య ప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరాఘవం దశరథాత్మజనప్రభే సీతాపతి రఘుకులాన్వయరత్నమే Thank you.
నమస్కారం అండి. నా పేరు మల్లెల మహాలక్ష్మి ప్రసాద్. నేను ఇప్పుడు చాలా పాతకాలం నాటి పాట మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. ఈ పాట సుందరాకాండ. సుందరాకాండ మొత్తం ఈ పాటలో యూనిట్స్ మా పెద్దవాళ్ళందరూ పాడుకునేవారు. చూచినానయ్యా ఓ రామయ్యా, జయము చేకొని వచ్చినానయ్యా, జ్ఞానికమ్మను చూచినానయ్యా ఓ రామయ్యా, జయము చేకొని వచ్చినానయ్యా,
లంక అంతయు వెదకినానయ్యా మా తల్లి సీత ఎక్కడా కనిపించలేదయ్యా ఇంతలోని పాదములు నా ఆత్మలోనే తలచినంత చెంత చెట్టు కింద చింతబడుచూనున్నదయ్యా జానికం ఓ రామయ్యా జయము చేకొని వచ్చినానయ్యా తల్లి వద్దకు వెళ్ళినానయ్యా నీ కుశలమంతా చక్కగా వినిపించినానయ్యా ముద్రిగానే నివ్వగానే ముదముతో మా తల్లి సీత రత్నము నా చేతికిచ్చి రామ రామ అనుచు పలికెను జానికమ్మను చూచినానయ్యా ఓ రామయ్యా జయము చేకొని వచ్చినానయ్యా లంక లోపల జొచ్చినానయ్యా ఆ లంకిణిని శంకలే కాచి పంపినానయ్యా లంక అంతయు పాడు చేసి రాజవీధులు రయము చేసి రావణుని చూచి నేను రాపాడి వచ్చినాను జానికమ్మను చూచినానయ్యా ఓ రామయ్యా జయము చేకొని వచ్చినానయ్యా తోక కూచిచ్చు పెట్టినారయ్యా ఆ బాధ నేను తాళలేకపోయినానయ్యా లంక అంతయు కాల్చివేసి రాజవీధులు రయము చేసి అక్షయ కుమారుగాంచి హతము చేసి వచ్చినాను జానికమ్మను చూచినానయ్యా ఓ రామయ్యా జయము చేకొని వచ్చినానయ్యా జానికమ్మను చూచినానయ్యా ఓ రామయ్యా జయము చేకొని వచ్చినానయ్యా థ్యాంక్ యూ Second
రమేష్ గారి యొక్క కుమార్తె కుమారి తనిష్క, బేబీ తనిష్క. సంస్కృతంలో ఏం చెప్పబోతున్నావు? రామకథ. రామకథ. సంస్కృతంలో ఎన్ని అధ్యాయాలు? ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చెప్పబోతున్నావు? రామకథ శ్లోక ద్వారా. రామకథను శ్లోకాల ద్వారా, సంస్కృత శ్లోకాల ద్వారా ఇప్పుడు చెప్పబోతుంది చిన్నారి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. యస్తు దాశరథిర్భూత్వా రణే హత్వా చ రావణం రరక్ష లోకాన్ వైకుంఠః సనో రక్షతు చింతయః. పురా విశ్రవసః పుత్రో రావణో నామ రాక్షసః ఆసీదస్యానుజౌ చాస్తాం కుంభకర్ణ విభీషణో ते तु तीव्रेण तपसा प्रत्यक्षीकृत्य वेधसं वव्रिरे च वरानिष्टान् अस्मादाश्रितवत्सलात् रावणो मानुषाधन्यैः अवध्यत्वं तथा वृणोत् निद्रेव त्वेच्छया निद्रां कुम्भकर्णो वृणीत च विभीषणो विष्णुभक्तिं वव्रे सत्त्वगुणान्वितः तेभ्येतान् वरान् दत्त्वा तत्रैवान्तर्धते प्रभुः मन्दोदरीं मयसुतां परिणीय दशाननः तस्यामुत्पादयामास मेघनादाह्वयं सुतं दूषन् वैदिकं कर्म द्विजानर्दयति स्म सः आत्मजेन ततो युद्धे वासवं चाप्यपीडयत् आसीद्धशरथो नाम सूर्यवंशोत्तपार्थिवः भार्यास्तिस्रोऽपि लब्ध्वासौ वासुलेभेन सन्ततिं ततः सुमन्तवचनात् ऋष्यशृङ्गं स भूपतिः आनीय पुत्रकामेष्टिम् आरेभे स पुरोहितः अथाग्नेरुत्थितः कश्चित् गृहीत्वा पायसं चरुम् एतत् प्राशय पत्नीस्त्वम् इत्युक्त्वा दाम्रपायसः तद्गृहीत्वा तदैवासौ पत्नीस्प्राशय उत्सुकः ताश्च तत्प्राशनादेव नृपाद्गर्भमधारयन् पूर्णे कालेऽथ कौसल्या सज्जनाम्भोजभास्करम् अजीजनद्रामचन्द्रं कैकेयी भरतं तथा
ततो लक्ष्मणशत्रुघ्नौ सुमित्राजीजनत्सुतौ अकारयत् पिता तेषां जातकर्मादिकं द्विजैः ततः कदाचिदागत्य विश्वामित्रो महामुनिः ययाचे यज्ञरक्षार्थं रामं शक्तिधरोपमं वसिष्ठवचनाद्रामं लक्ष्मणेन समन्वितं कृच्छ्रेण नृपतिस्तस्य कौशिकस्य करे ददौ गच्छन् सहानुजो रामः कौशिकेन प्रचोदितः ताटकामवधीद्विमान् लोकपीडनतत्परां राघवस्तु ततोऽस्त्रेण क्षिप्त्वा मारीचमर्णवे सुबाहुप्रमुखान् हत्वा यज्ञं चापालयन्मुनेः कौशिकेन ततो रामो नीयमानः सहानुजः अहल्याशापनिर्मोक्षं कृत्वा सम्प्राप मैथिलं जनकेनार्चितो रामः कौशिकेन प्रचोदितः सीतानिमित्तमानीतं पभञ्जधनुरैश्वरम् ततो दशरथं दूतैः आनाय मिथिलाधिपः रामादिभ्यस्ततस्तेभ्यः सीताद्याः कन्यका ददौ। धन्यवादः। బంగారు తల్లి చూడండి ఎంత చక్కగా ఉత్సాహం నేర్చుకుందో. మనం ఎలా తయారు చేస్తే పిల్లలు ఎలా తయారవుతారు, మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా తయారు. पंजाब से आए हैं स्वामी नित्यानंद जी, वहाँ वो सन्यासी हैं और वहाँ धर्म जागरण का काम वो करते हैं पंजाब में। वो अभी एक अच्छा गाना पंजाबी में गाएंगे, आप सब लोग पंजाबी में वो गाना सुन के आनंद हो जाइए। जय श्री राम, जय श्री राम, जय श्री राम। परम पूज्य माननीय डॉक्टर राव जी, माता भारती सत्यवाणी जी और सभी महापुरुष जो जहां पर एकत्रित हुए हैं, मातृशक्ति जो एकत्रित हुई है, उनके चरणों में कोटि कोटि प्रणाम। अधर्म का नाश हो और धर्म की हानि ना हो, उस धर्म की स्थापना के लिए समय समय पर जहां पर महापुरुष आते हैं और भगवान अवतार भी लेते हैं, इसी तरह राम राज्य स्थापना न्याय जो है उसमें मातृशक्ति और देव शक्ति के रूप में आज हमारे बीच में जो उपस्थित है डॉक्टर साहब जी, डॉक्टर राव जी और माता जी, ये इनका आशीर्वाद है और जो आशीर्वाद से हम लोग आगे बढ़ेंगे और जो आने वाले समय में हमारी जो जनरेशन है उनको हम जरूर संभालेंगे, क्योंकि राम राज्य की जो स्थापना है वो हो चुकी है। हमने सभी ने मिलकर इसका आगे बढ़ाना है। मैं इस गीत के थ्रू अपने भाव रखता हूं जो हमारे डॉक्टर राव जी कर रहे हैं और जो हमारी आशीर्वाद मिल रहा है उनका, उसके लिए हम हमेशा ही ये चाहते हैं कि उनका आशीर्वाद बने रहे। तो ये मेरा एक भाव है, आप जरूर इसको सुने। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे, नजर श्री राम की होगी हम दुनिया जगा देंगे। इसी जमीन पर मेरे राम, इसी जमीन पर मेरे राम नई जन्नत बसा देंगे।
नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। तुम्हारा हाथ हो सर पर हमें विश्वास हो जाए। समझ आ रही है ना सभी को? तुम्हारा हाथ हो सर पर हमें विश्वास हो जाए तो जीवन हर एक परीक्षा में सदा जो पास हो जाए। तो जीवन हर एक परीक्षा में सदा जो पास हो जाए। हमारा प्रेम हो सच्चा, हमारा प्रेम हो सच्चा तो हम नफरत मिटा देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। पिरो कर एक धागे में अनेकों किस्म के मोती। पिरो कर एक धागे में अनेकों किस्म के मोती। अंधेरा दूर कर देंगे जगा कर ज्ञान की ज्योति। अंधेरा दूर कर देंगे जगा कर ज्ञान की ज्योति। फूल हम एक बगिया के, फूल हम एक बगिया के बहारों को दिखा देंगे। नजर श्री राम की होगी हम दुनिया जगा देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। जो हमारा पंजाब है, जो सूरबीरों की धरती है और समय समय पर जब भी देश को जरूरत पड़ती है हम लोग बलिदान देते आए हैं और अभी भी हम तैयार हैं इस देश के बलिदान देने के लिए। हमारी एक धरती है, हमारा एक है पानी। हमारी एक धरती है, हमारा एक है पानी। हवा भी एक मिलती है, हमारी एक जिंदगानी। हवा भी एक मिलती है, हमारी एक जिंदगानी। सितारे गगन है, सितारे गगन है दुनिया को बता देंगे। नजर श्री राम की होगी। आप भी थोड़ा सा पीछे का ले। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। हमें जो तोड़ना चाहे वो मित्र हो नहीं सकता। हमें जो तोड़ना चाहे वो मित्र हो नहीं सकता। जिसे गीता नहीं कहती वो हित कर हो नहीं सकता। जिसे गीता नहीं कहती वो हित कर हो नहीं सकता। क्या याद है नित्या का, क्या याद है नित्या का सभी को हम सुना देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे। इसी जमीन पर मेरे राम, इसी जमीन पर मेरे राम नई जन्नत बसा देंगे। नजर श्री राम की होगी तो हम दुनिया जगा देंगे।
बोलो श्री रामचंद्र भगवान की जय। सभी का बहुत बहुत धन्यवाद और हमें जरूर आशीर्वाद दीजिए कि हम आगे बढ़े और ऐसे ही आपकी कृपा बने रहे। बहुत बहुत धन्यवाद। ఎంతో మంది వాగ్గేయకారులు రామ భక్తిని తమ సంకీర్తనల ద్వారా చాటారు. అదే విధంగా త్యాగరాజ్, రామదాస్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మా శిష్యులు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు సంగీతంలో. వారు ఒక రామదాసు సంగీతం వినిపిస్తారు. తగువేమి మనకు రాముండొక్కడు ప్రకటోడుగా హనుమంతుడు మన చక్రధారి చింతనయుండగా ప్రకటోడుగా హనుమంతుడు మన చక్రధారి చింతనయుండగా తకువేమి మనకు రాముండొక్కడుండు వరకు తకువేమి మనకు రాముండొక్కడుండు మృత్యు సోమకుని మన చంపిన మృత్యు సోమకుని మన చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు భూమి స్వర్గమును పొందుగలిచిన వామనుండు మనవాడేయుండగా భూమి స్వర్గమును పొందుగలిచిన వామనుండు మనవాడేయుండగా తకువేమి మనకు రాముండొక్కడుండు వరకు దశగ్రీవమును దండించిన ఆ దశరథరాముని దయమనకుండగా దశగ్రీవమును దండించిన ఆ దశరథరాముని దయమనకుండగా తకువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు రామదాసుని గాచుడు శ్రీమన్నారాయణుడు నరందమ్మియుండగా రామదాసుని గాచుడు శ్రీమన్నారాయణుడు నరందమ్మియుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా హనుమంతుడు మన చక్రధారి చందనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు